హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూ. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హిందీ సినిమాకు ఉన్నటువంటి స్థానం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఎందుకంటే ఒక విధంగా ఆర్థిక వెసులుబాటు, అంటే ఇండియా మొత్తం మార్కెట్ ఉండటం వల్ల ఎప్పుడూ పెద్ద సినిమాలు, గొప్ప సినిమాలు తీసే అవకాశం అక్కడే ఉండేది. ప్రాంతీయ చిత్రాలు ఎంత గొప్పవైనప్పటికీ, ముఖ్యంగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళము ఇలా దక్షిణాది భాషల్లో ఎన్ని మంచి సినిమాలు వచ్చినా కూడా అవి కేవలం అవార్డులకో లేదో ఏదో మంచి సినిమాలని చిన్న చిన్న రివ్యూలకే పరిమితమయ్యేటివి తప్ప ఉత్తరాది సినిమాలు, ముఖ్యంగా హిందీ సినిమాలకు ఉన్నటువంటి మైలేజీ వీటికి ఉండేది కాదు. అయితే రాను రాను టెక్నాలజీ పెరిగే కొద్దికి దక్షిణాది చిత్రాలు డామినేట్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా తమిళ సినిమాల్లో శంకర్ వచ్చిన తర్వాత, మణిరత్నం వచ్చిన తర్వాత, అటు కమల్ హాసను, ఇటు రజనీకాంత్ లాంటి వాళ్ళ వల్ల తమిళ సినిమాకు ఒక మంచి గుర్తింపే వచ్చింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమ ఉందంటే ఉందనే కానీ ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేని సినిమాగా హిందీ పరిశ్రమలో ఉండేది. అయితే రాజమౌళితో ఒక్కసారిగా మార్పు వచ్చింది. టెక్నాలజీ పరంగాను, కథ పరంగాను, భారీతనంతోనూ పాన్ ఇండియా సినిమాను ఇంటర్నేషనల్ మార్కెట్కు తీసుకెళ్లినటువంటి రాజమౌళి వల్ల తెలుగులో కూడా సినిమా ఉందనే సంగతి ఉత్తరాది వారికి తెలిసింది. తెలియడమే కాకుండా ఈరోజు ఉత్తరాది భాషా సినిమాలకు పోటీగా తెలుగు సినిమా పరిశ్రమ నిలదొక్కుందనే చెప్పవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో హిందీలో చెప్పుకోదగిన సినిమానే రాలేదని చెప్పాలి. 1-2 మార్కెట్లో ఆహా ఓహో అనిపించినా ఈ తెలుగు సినిమాలకు ఉన్న మార్కెట్ అయితే మాత్రం లేకపోయిందనే చెప్పాలి. అయితే ఈ మధ్యనే దురంధర్ అని ఒక సినిమా వచ్చింది. రైటిస్ట్ ప్రాపగాండా సినిమా అని కాదు, రాగద్వేషాలు లేని థ్రిల్లర్ మాత్రమేనని సోషల్ మీడియాలో వాదనలు చూశాక చూడాలనిపించింది. ఎందుకంటే రైటిస్ట్ వింగు సినిమాలకి ఇప్పుడు మార్కెట్ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ మొగ్గు చూపే కారణంగా రైటిస్ట్ సినిమాలే ఎక్కువ వస్తున్నాయి. అందువల్ల అది కూడా ఆ పద్ధతిలోనే ఉంటుందని మనం అనుకొని ఆ సినిమాను చూడటం జరిగింది. హాలీవుడ్ స్థాయిలో అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు, బిగింపు కలిగిన ప్రతిభావంతమైన స్క్రీన్ ప్లే, పాత్రను పోతపోసిన కాస్టింగ్లతో సినిమా గొప్ప ప్రేక్షక అనుభవాన్ని ఇస్తుంది. థియేటర్లో జనాలు కూడా గంభీరంగా స్థిత ప్రజ్ఞతో సినిమా చూశారనే చెప్పాలి. కానీ ఇది ప్రాపగండా సినిమానే కాదేమో అనిపించడమే గాని అసలు విజయం ప్రాపగండానే. మొరటుగా, రొడ్డ కొట్టుడుగా, వాగాడంబరము, అతిశయ ఆవేశాలతో ఉండే నిస్సారపు కథనాల కంటే సహజత్వంతో సోలార్గా ఉండే క్రియేటివిటీ ఎక్కువ ప్రభావం చేయగలదని రైటిస్టులు ఇప్పుడు గుర్తించారు. అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే విశ్వసనీయత సమకూరుతుందని ఆర్నాబ్ గోస్వామి గ్రహించినట్టుగా వీరు కూడా ఇప్పుడు ఎంత రైటిస్టులు అయినప్పటికీ, ప్రభుత్వాలు రైటిస్టుగా ఉన్నప్పటికీ వారిని విమర్శించినట్టుగా, అంటే గోరు చుట్టు మీద రోకటి పోటులాగా రోకలి మీద గోరుతో గీకినట్టుగా విమర్శించడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. స్థూలంగా ఈ సినిమా ప్రయత్నంలో మనము ఇలాంటివి చాలా చూడొచ్చు. ముస్కే మార్నా అన్న నెరేటివ్కి ఆమోదం కూడగట్టేది ఈ సినిమా. పదే పొరుగు దేశపు చొరబాటుతో విక్టిమ్ అవుతున్న భారత్ అనివార్యంగా దొంగ దెబ్బ తీసే ఎత్తుగడ తీసుకోక తప్పలేదని ఈ సినిమా మనకు నచ్చ చెబుతుంది. కాందహార్, పార్లమెంటు దాడుల తర్వాత రాజకీయ పరిమితుల మీద నిస్పృహతో, తెగింపుతో ఒక దేశభక్తి అధికారి తీసుకున్న నిర్ణయమే దురంధర్ లాగా తెరకెక్కింది. బొంబాయి దాడుల నాటికి కూడా దురంధర్ వేగుతనము, అంటే గూఢాచారితనము ఇండియాకు ఏమీ ఉపయోగపడదు. కానీ శత్రుదుర్గంలో అతను కీలక స్థానంలోకి ఎదుగుతాడు. వచ్చే సినిమాలో అతను ప్రతీకారం తీసుకుంటాడు. వాజ్పేయి ప్రభుత్వంలో పరిమితుల గురించి, మన్మోహన్ ప్రభుత్వంతో దేశభక్తి రాహిత్యము, అవినీతి గురించి బాధపడే ఆ అధికారి భవిష్యత్తులో ఎప్పుడైనా సంకల్పము, చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం రాకపోతుందా, దానికోసం కావలసిన హంగును తయారు చేసి పెడదాం అనుకుంటాడు. నిజంగా ఇది ఎంత ముందు చూపు ఉన్నట్టు రైటిస్టులకు. 2014లో వచ్చింది కూడా అటువంటి ప్రభుత్వమే అనే సూచన కూడా అందులో ఉంటుంది. మరి సోషల్ మీడియాలో రైటిస్టులు ఎంత ముందు చూపుతూ ఉన్నారు, సినిమా ప్రక్రియలో ఎంత దూరంగా ఆలోచిస్తున్నారు, ఇలాంటి సినిమాలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. బెలూచిస్తాన్ విషయంలోనూ, ప్రస్తుతం బంగ్లాదేశ్లోనూ భారతీయ శక్తులు క్రియాశీలకంగా ఉన్నాయని మితవాద దేశభక్తులు సోషల్ మీడియాలో గొప్పగా రాస్తున్నారు. కెనడాలో, అమెరికాలో కూడా మన దురంధరులు పనిచేస్తున్నారని సగర్వంగా చెబుతున్నారు. రహస్యంగా చొరబడటం, బాహాటంగా దాడి చేయడం రాజ్యాలు ఏర్పడినప్పటి నుంచి ఉన్నవే. ద్రోహకాలాలు, పంచమాంగ దళాలు కొత్తవేమీ కావు. ఎవరి శక్తి యుక్తులను బట్టి వారు అనుమతించేవే. ఒకరిని చూసి తొరగొట్టేవారు ఇంకొకరిని చూసి తోకముడుస్తారు.
మతం పేరుతోనో, స్వేచ్ఛ పేరుతోనో, భద్రత పేరుతోనో ఒకరి బరిలోకి మరొకరు తెగిస్తూనే ఉంటారు. ఇది రాజ్య లక్షణాల్లో అనివార్యం. అది దేశమా, స్వదేశమా, ప్రపంచమా, విదేశమా అని కాదు. ఎక్కడైనా ఒకరి పేరుతో ఒకరు చొరబట్టం అనేది రాజ్య లక్షణం. ఢిల్లీ సుల్తాన్ వచ్చి ప్రతాపరుద్రుడిని నిజంగానే పట్టుకుపోతాడు. యుగంధరుడు వెళ్లి ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అని వీరంగం చేసినట్టు కథలు మాత్రం చెప్పుకుంటాం. అమెరికా వాడు వెనిజులా నాయకుడిని ఎత్తుకుపోతాడు. వాడిని సుఖపెట్టకపోతే మన గతి అంతే. మరోవైపు వాస్తవ సామర్థ్యంతో నిమిత్తం లేకుండా గజ్ గజ్ కే మార్నా గురించి మన కాల్పనిక సృజనాత్మకత వర్ధిల్లుతూనే ఉంటుంది. ఇలా రైటిస్ట్ ఆలోచనలతో చరిత్రని ఒక విధంగా తప్పుదో పట్టించడం కూడా ఇప్పుడు విపరీతంగా జరుగుతోంది. వారంటారు, మీరు అంటే లెఫ్టిస్టులు ఇంతకు ముందు చరిత్రను ఏ విధంగా చూశారు? మీరు రాసినవన్నీ నిజాలా? మేము రాసినవి అబద్ధాలా? ఒక్కసారిగా భారతీయ ఆత్మపరంగా మేము భారతీయతను రుజువు చేసే క్రమంలో మేము ఇలా తీయకూడదా? మీరు మాత్రమే అలా తీయాలా? మీకు మాత్రమే సృజనాత్మకత, మీది మాత్రమే చారిత్రక గతార్కిక భౌతికవాదమా? మాది కాదా? మేము ఆధ్యాత్మిక కోణంతో భౌతికవాదాన్ని చూడడం తప్ప అన్నట్టుగా లెఫ్టిస్టుని రైటిస్టులు విపరీతంగా దాడి చేసే కాలం ఇది. మరి రైటిస్టా, లెఫ్టిస్టా? కాలం ఎటువైపు మొగ్గుతుంది? ప్రజలు ఎటువైపు ఆలోచిస్తున్నారు? టెక్నాలజీ క్రమంలో మనుషుల ఆలోచన విధానం ఏ వైపు వెళుతోంది? ఇలాంటి సినిమాలు చూస్తే ఖచ్చితంగా మనము చరిత్రని ఇంకో కోణంలో చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది. అది చారిత్రక గతితార్కికమా, ఆధ్యాత్మిక గతితార్కికమా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఫ్రెండ్స్, దురంధర్ లాంటి సినిమాతో ఇంత పెద్ద మాటలు మనం మాట్లాడవలసిన అవసరం లేకపోయినప్పటికీ చరిత్రను శాప కింద నీరులాగా పూర్తిగా మార్చేసే ధోరణి అయితే, ఆలోచన విధానాన్ని పూర్తిగా శుద్ధి చేసే కార్యక్రమం అయితే రైటిస్టులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజమే, ఎవరి ఆలోచన విధానం ప్రకారం వారు రాజ్యాన్ని, ప్రజల్ని, వ్యవస్థల్ని మార్చుకోవడం అనేది సహజ పరిణామమే. ఈ రోజే కాదు, ఎప్పటికో రాజుల కాలం నుంచి ఇప్పుడు ప్రజాస్వామ్య పరిస్థితుల వరకు కూడా, ముఖ్యంగా అమెరికా కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ముస్లిం దేశాలు అన్నీ కూడా కావచ్చు, ఎవరి ఆలోచన విధానానికి వారు అనుకూలంగా వెళ్ళటం అనేది సహజ లక్షణమే. ఎందుకంటే శ్రీశ్రీ అన్నట్టు చరిత్ర ఎప్పుడు విజేతల పక్షమే. పరాజితుల గురించి చరిత్ర ఎందుకు పట్టించుకుంటుంది? అసలు చరిత్ర పరాజితులకు సంబంధించి ఎప్పుడు మొగ్గు చూపలేదు. ముఖ్యంగా మీరు కానీ ఎక్కడైనా చరిత్రను చదవండి, ఎప్పుడు ఆ చరిత్ర రాసినటువంటి కాలంలో ఎవరు రాజ్యంలో ఉన్నారు, ఎవరు పరిపాలన చేస్తున్నారు, ఎవరి ఆలోచన విధానం డామినేట్ గా ఉన్నది, ఆ క్రమంలోనే సాహిత్యం కానీ చరిత్ర కానీ పుడుతుంది. ఎక్కడో ఒకటి అర పోతనలాగా కావ్యాన్ని నేను దేవుడికే ఇస్తాను అన్నట్టు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఆర్నాబ్ గోస్వామి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇప్పుడు వారి ఆలోచన విధానాన్ని ఏవైపు నడిపిస్తున్నారో మనమందరూ ఆలోచించాల్సిన సమయం కూడా ఇదే. సో ఫ్రెండ్స్, దురంధర్ సినిమా ఎలా ఉంది, ఎటువంటిది, ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేది మనము ఈ వీడియో కథనంలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.